ఇవాళ నుంచి కమింగ్ 2 to 3 days, 3 days వేసుకుందాం. ఓకే, ఈ 3 days కూడా మన ప్రాణమయ శరీరాన్ని మనము మన ఎరుకలోకి తెచ్చుకుంటాం అనమాట. సహజంగా నేను మీకు ఇస్తున్నాను కదా ఆడియో టాపిక్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాబిట్స్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్, ఫుడ్ హ్యాబిట్స్, ఇలాంటి కొన్ని టాపిక్స్ ఇస్తున్నాను కదా. ఈ టాపిక్ సీక్వెన్స్ లో అంటే నాలెడ్జ్ టాక్స్ అని చెప్పుకుందాం. ఓకే, వీటిలో మేబీ 2 to 3 days తర్వాత మీకు సోల్ పర్పస్ గురించి ఒకటి ఉంటుంది అనమాట. సో సహజంగా అందరికీ ఉంటది, వాట్ ఈస్ మై లైఫ్ పర్పస్, నా జీవిత పర్పస్ ఏమిటి అన్నది ఒకటి ఉంటుంది. నిజానికి అది మీరు వింటారు, కాకపోతే ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. జన్మ ప్రణాళిక, ఆత్మ ప్రణాళిక అని రెండు ఉంటాయి. ఇంగ్లీష్ లో లైఫ్ పర్పస్ అండ్ సోల్ పర్పస్ అని రెండు ఉంటాయి అనమాట. లైఫ్ పర్పస్ అనేది కర్మతో ముడిపడినది. సోల్ పర్పస్ అనేది కర్మ ద్వారా వచ్చిన జ్ఞానాన్ని పూర్తి చేస్తే ఆరంభమయ్యేదన్నమాట. అంటే ఈ రెండు విడివిడిగా ఉంటాయా అంటే, కొంతమంది కేవలం లైఫ్ పర్పస్ తోనే వస్తారు, కొంతమంది కేవలం సోల్ పర్పస్ తోనే వస్తారు, కొంతమంది లైఫ్ పర్పస్ అండ్ సోల్ పర్పస్ రెండిటితోనే వస్తారు. మరి మనం దేంతో వచ్చామన్నది మనం అర్థం చేసుకోవాలి. మనకు అర్థం అవ్వాలి అంటే ముందు మన శక్తి శరీరాలలో, అంటే ఏదైతే మనము ఈ 21 day ఛాలెంజ్ లో ప్రాణమయ శరీరం ఇప్పటి వరకు మనం చేసిన గడిచిన 6 రోజుల్లో మనం చేసినది, ఆ శక్తి శరీరాలలో ఉన్నటువంటి శక్తి స్థాయిలను తెలుసుకునే ప్రక్రియ. రైట్, తెలుసుకోవటానికి చేసే ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనం ఏం చేసాము, రోజుకో రకమైనటువంటి మెడిటేషన్ అంటే క్లెన్సింగ్ చేసాం అన్నమాట కదా. సో ఈ క్లెన్సింగ్స్ అన్నిటిని మీరు గమనిస్తే గనక ఈ మొదటి 6 రోజులు రకరకాల అనుభవాలు, ఉదాహరణకు చాలా ప్రశాంతమైన అనుభవం కొంతమందికి, కొంతమందికి శరీరం బాగా బరువెక్కినట్టు, శరీరం అంతా కుదుపులు, కన్నీళ్లు, స్టక్డ్ ఎనర్జీ, ఎక్కడెక్కడ నాలో ఏమున్నాయి అన్నది మనందరికీ కొంచెం, నేను 100% అందరికీ అన్ని తెలిసిపోయాను. we understood that there is something inside me that needs to be changed so that everything within me and around me will change spontaneously. నా లోపల ఏదో ఉంది, ఆ ఉన్నదాన్ని నేను మార్పు చెందించాలి. ఆ మార్పు చెందిస్తే నా లోపల, నా బాహ్య జీవితంలో మార్పులు ఖచ్చితంగా వాటంతట వస్తాయి. నేను మారితే చాలు అన్నది అర్థమైంది కదా. సో ఇప్పటి వరకు చేసిన మెడిటేషన్స్ అన్ని కూడా ఈ లైఫ్ పర్పస్ ఆర్ సోల్ పర్పస్ ఈ రెండు ఉన్నాయా, లేకపోతే రెండిట్లో ఒకటే ఉందా అన్నది మనం ఐడెంటిఫై చేసుకోవడానికి తీసుకొచ్చినటువంటి సాధనలు అనమాట. ఓకే, సో ఇవాళ మనం చేసేది ఏమిటంటే, మన ప్రాణమయ శరీరాన్ని మనము మన అవేర్నెస్ లోనికి తీసుకొస్తాం. సర్వసాధారణంగా ఇన్ జనరల్ ప్రతి వ్యక్తి కూడా, అంటే అందరినీ అనను, ఒక 60% పీపుల్ అనుకుందాం, తమ శక్తి శరీరాల పట్ల ఎట్లాంటి ఎరుక కూడా లేకుండా పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు జీవితం సాగించేస్తూనే ఉంటారు. అయితే ఆ శక్తి శరీరాల పట్ల ఎరుక లేకుండా సాగించేయటం వలన తను ఎందుకు వచ్చాను, ఏం చెయ్యాలి అన్న ఆ క్వశ్చన్ మార్క్ లోనే ఉండిపోతారు. ఆ ఏం చెయ్యాలి అనే ప్రాసెస్ లో రకరకాల మాధ్యమాలలో వాళ్ళు, యూట్యూబ్ లో కావచ్చు, లేకపోతే బాహ్యంగా ఎవరైనా తెలిసిన వ్యక్తుల ద్వారా కావచ్చు, ఒక గురువుని ఇలా ఎంచుకుంటారనమాట. అంటే దే అప్రోచ్ డిఫరెంట్ పీపుల్ టు నో దెమ్సెల్ఫ్. నా గురించి నేను తెలుసుకోవాలి, నేను ఏ స్థితిలో ఉన్నానో తెలుసుకోవాలని అప్రోచ్ అవుతా ఉంటారు. అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ బయట గాని సర్వసాధారణంగా ఈ ఎలిమెంట్ మిస్ చేస్తారు, శక్తి శరీరాల పైన ఎరుక. మీరు నిన్న నేను మీకు షేర్ చేసినటువంటి విజ్డమ్ టాక్ లో మీరు వినే ఉంటారు, మనకి మొత్తం 7 శరీరాలు ఉంటాయి అని చెప్పి కదా. 7 శరీరాలలో మొదటి 4 శరీరాలు మాత్రమే మనం మన అనుభవంలోనికి కొన్ని టెక్నిక్స్ ద్వారా, కొన్ని మెడిటేషన్స్ ద్వారా తెచ్చుకోవచ్చు. మిగతా 3 శరీరాలు అనుభవంలోకి మనము టెక్నిక్స్ ద్వారా తెచ్చుకోలేము. ఎప్పుడైతే ఈ 4 శరీరాలు, ముఖ్యంగా భౌతిక, ప్రాణమయ, సూక్ష్మ శరీరాలు ఒక అలైన్మెంట్ లోనికి వస్తాయో, రైట్, ఒకదానితో ఒకటి ఒక బ్యాలెన్స్ లోకి వస్తుందో, అప్పుడు కారణ శరీరంలో ఉన్నటువంటి కాసల్ బాడీ, కారణ శరీరంలో ఉన్నటువంటి ఆ కారణం, ఏ కారణం చేత నేను జన్మ తీసుకున్నాను అన్నది తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ అవర్ కాసల్ బాడీ, ద 4th బాడీ. ఓకే, సో ఈ కారణ శరీరంలోని మనం కనెక్ట్ అవ్వాలి అంటే, దాంతో కనెక్ట్ అవ్వాలంటే అది ఒక 2 రోజుల్లోనో, ఒక రోజులోనో, బికాస్ ఏదైనా నేర్పించినప్పుడు ఇది చేసేయమ్మా నీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది అని చెప్పడం అనేది, అసలు మాటలు ఎన్నైనా చెప్పచ్చు
కదా. కానీ అది మాటలకి చెప్పేంత సులభం కాదు, అంత త్వరగా వచ్చేది కాదు. అలాగని అసాధ్యమైతే అస్సలు కాదు, సాధ్యమే. కాకపోతే దానికి కావలసినటువంటిది నేను ఇన్ని రోజులు మీకు కంటిన్యూస్ గా ఇక్కడ పెడుతున్నది ఒకటే, ఏమిటది? ఎమోషనల్ బ్యాలెన్స్ రావాలి. నీ ఇంద్రియాల పట్ల నీకు ఒక నియంత్రణ రావాలి. నీ శరీరం పట్ల నీకు ఒక నియంత్రణ రావాలి కదా. రోజు ఎన్ని రకాల మీరు ప్రశ్నలు అడిగినా అన్ని ప్రశ్నలు ఖచ్చితంగా ఇవి ఉంటది. గెయిన్ కంట్రోల్ ఓవర్ యువర్ సెన్సెస్, ఇంద్రియాలు. నీ భావోద్వేగాల పట్ల, ఆలోచనల పట్ల, వ్యవహార శైలి పట్ల, వాటి పట్ల ఎలా నేను ప్రవర్తిస్తున్నానన్నది ఒక నియంత్రణ రావాలని చెప్పాను కదా. అదే విధంగా ఇక్కడ కూడా మనం ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి ఆ కారణము మనము అన్వేషించాలంటే బలమైన సంకల్పం కావాలి, కన్సిస్టెంట్ ప్రాక్టీస్ కావాలి, డిసిప్లిన్ కావాలి. వాటితో పాటు ఇప్పుడు చెప్పినటువంటి సెన్సెస్ మీద కంట్రోల్ కావాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ కావాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 21 days కూడా ఈ వీటిని తెచ్చుకోవడానికి ఏ విధంగా నాలో సరికానివి ఉంటాయో వాటిని తీసివేసే ప్రాసెస్ ఈ 21 days అన్నమాట. ఒక శిల్పము, ఒక రాయి ఉందనుకోండి, మీరు ఈ బొమ్మ చూసే ఉంటారు. ఒక రాయి తనని తాను చెక్కుకుంటూ ఉంటుంది. అప్పుడు సగానికి పైగా ఆ బొమ్మ వస్తారు, మిగతాది ఇంకా చెక్కుకోవడానికి ఉంటుందన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక శిల్పి ఒక రాయి నుంచి శిల్పాన్ని చెక్కుతాడు కదా, శిల్పాన్ని తయారు చేస్తాడు. ఆ రాయి నుంచి శిల్పాన్ని తయారు చేసేటప్పుడు ఏం చేస్తాడు? అక్కడ ఏమైనా బొమ్మని గీస్తాడా? లేదు కదా. ఆ రాయినే రకరకాల ప్లేసెస్ లో చెక్కటం వలన, లేకపోతే దాన్ని బద్దలు కొట్టడం వలన ఆ రాయిలోనే ఉన్న శిల్పాన్ని బయటికి తీసుకొస్తాడు కదా. సో ఏవైతే అవసరం లేదో వాటిని రిమూవ్ చేస్తే శిల్పంగా తయారవుతుంది. అదే విధంగా మనం కూడా ఏదైతే అవసరం లేదో వాటిని మనము తీసివేసే ప్రక్రియే ఈ 21 రోజులు. ఈ తీసివేసే ప్రక్రియలలో మనలో కొంతమంది తీసివేయటానికి, మరి పాతవి కదా, కష్టంగా ఉంటది తీసేటప్పుడు, బాధ వేస్తది. నా మీదే మీకు విపరీతమైన కోపం రావచ్చు. ఎందుకంటే ఈజీగా చెప్పొచ్చు కదా అంటే, ఈజీగా వస్తే అది లాంగ్ లాస్టింగ్ ఉండదమ్మా. ఈ క్షణానికే ఉంటుంది. ఒక అఫర్మేషన్ వలనో లేకపోతే ఒక టెక్నిక్ వలనో వస్తే తాత్కాలికంగానే దాని నుంచి రిజల్ట్ చూస్తాము. ఆ తర్వాత మళ్ళీ స్క్వేర్ వన్కి వెళ్తాం అనమాట. ఎక్కడ వేసింది అక్కడే ఉంది. అప్పుడు ఆ టెక్నిక్ వర్క్ అయింది కదా, ఇప్పుడు అవ్వట్లేదు ఏంటి అంటే, బికాస్ ఈజీ వే, షార్ట్ కట్స్ ఎత్తుక్కున్నాం కాబట్టి టెంపరీగా అన్ని మార్పు చెందించచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా కారణ శరీరంలో ఉన్నటువంటి జన్మ కారణమా, ఆత్మ కారణమా తెలుసుకోవాలంటే ఇవాళ నుంచి రానున్న వారం రోజుల పాటు మనం చేసే ప్రాణమయ శరీర సూక్ష్మ శరీరం మీద కొన్ని ప్రక్రియలు, కొన్ని మెడిటేషన్స్ చేస్తాం. వాటిలో హీలింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, మనం సత్యాన్ని తెలుసుకోవడం వేరు, సత్యాన్ని ఆచరిస్తూ జీవించటం వేరు. జ్ఞానాన్ని తెలుసుకోవటం వేరు, జ్ఞానాన్ని జీవితంలో ఒక భాగం చేసుకుని జీవించటం వేరు. సో నేను జీవించడం గురించి మాట్లాడుతున్నాను, తెలుసుకోవడం గురించి కాదు. జీవిస్తేనే మనము ఏ భావోద్వేగం నుంచైనా అతి త్వరగా మళ్ళీ మన సహజ స్థితికి మనం రాగలము. అలా ఏ వ్యక్తి అయినా స్థితప్రజ్ఞత అనే స్థితికి చేరగలరు. స్థితప్రజ్ఞత అనే పదం వినే ఉంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు అర్జున వారికి చెప్తారు కదా, ఎవరైతే స్థితప్రజ్ఞత కలిగి ఉంటారో అని చెప్తారు. స్థితప్రజ్ఞత అంటే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోనివాడు, ఆనందం వచ్చినప్పుడు ఉప్పొంగనివాడు, రాగం ద్వేషం అన్నిటి పట్ల సమానమైనటువంటి భావన కలిగిన వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారనమాట.